ప్రసాదించే మంగళసూత్రాన్ని ఇప్పుడు అర్చక స్వాములు తామందరికీ దర్శింపజేస్తారు. అందరూ భక్తి ప్రభక్తులతో దర్శించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. భక్తాగ్రగణ్యులారా, అదిగో దివ్యమైన నవ్యమైనటువంటి ఆ యొక్క మంగళ సూత్రాలను అర్చక స్వామి వారు గౌరీ పూజ అయిపోయిన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శింపజేస్తున్నారు. అదిగో ఆ దివ్య మంగళ సూత్రాలను దర్శించండి. మన ఇంట్లో ఎలాంటి సౌభాగ్య దోషాలు ఉన్నా, సంతాన దోషాలు ఉన్నా, భార్యాభర్త దోషాలు ఉన్నా ఆ దోషాలన్నీ కూడా కేవలం ఈ మంగళ సూత్ర దర్శనం చేతనే ఆ పాపాలన్నీ కూడా పరిహారమవుతాయి. అదిగో ఆ రెండు మంగళ సూత్రాలు కూడా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా కనిపిస్తూ ఆ రెండు కూడా ఏకం కావాలంటే ఏం కావాలయ్యా అంటే భక్తి అనేటువంటి సూత్రం కావాలి. మరి ఆ జీవాత్మ పరమాత్మ రెండూ కూడా చేరుకొని భక్తి మార్గం చేత భగవంతుణ్ణి చేరుకునే విధంగా మనందరినీ కూడా భగవద్భక్తి జ్ఞాన వైరాగ్యములకు చేరువ చేసే విధంగా ఆ యొక్క దివ్య మంగళ సూత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి. అదిగో అర్చక స్వామి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారికి అనుగ్రహం చేత ఈ యొక్క మంగళ సూత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అదిగో అర్చక స్వామి వారు మంగళసూత్ర ధారణ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏం చేసేటువంటి ముత్యాల తలంబ్రాలు, ఆ తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం కొరకు భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. చంద్రమా మనసో జాత, మరి ఆ యొక్క మనస్సు కారకమైనటువంటి ఆ ముత్యాలు ఎంత స్వచ్ఛంగా తెల్లగా శుద్ధంగా ఉంటాయో మనం చేసేటువంటి కార్యక్రమం కూడా అంతే శుద్ధంగా వినిర్మలంగా శాంతంగా సుఖంగా ఉండాలని అక్షతారోపణ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సంబంధము దృఢమై వృద్ధి కావాలని సంబంధమాలిక సమర్పణం అక్కడ జరుగుతోన్నది స్వామివారికి అమ్మవారికి. అదిగో ఆ యొక్క మంగళ సూత్రాలు ఆ యొక్క దేవీ దేవతలంతా కూడా సమర్పిస్తున్నటువంటి ఆ యొక్క దివ్య ఘట్టాన్ని దర్శింపజేస్తున్నారు. అదిగో దర్శించుకోండి. చూసిన వారి కన్నులే కన్నులు, ఆ యొక్క దర్శించిన వారి అదృష్టమే అదృష్టము, భాగ్యమే భాగ్యము. ప్రజాపతి
కిరీట తలంబ్రా తదేవ లక్ష్మో సుదినే తదేవ తారాబలో చంద్రబలం తదేవ విద్యాబలో దైవ బలం తదేవ గౌరేవ దేవేంద్ర